ఫ్రెండ్స్, అక్కినేని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కినేని హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అక్కినేని నాగార్జుననే కనిపిస్తున్నాడు. ఆయనతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా. తెలుగు చలనచిత్ర పరిశ్రమ రూపురేఖలను మార్చిన కాంబినేషన్ ఇది. వీళ్ళ కలయికలో వచ్చిన శివ చిత్రం ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయడమే కాకుండా ఒక ట్రెండ్ సెట్టర్గా కూడా నిలిచింది. ఈ సినిమాలోని స్టాండర్డ్స్ని చూసి అప్పట్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా షాక్కి గురయ్యారు. ఇలాంటి కోణంలో కూడా ఆలోచించి సినిమా తీయొచ్చా అని అప్పట్లో అందరూ నివ్వెరపోయారు. అలాంటి సినిమాని సరికొత్త 4K క్వాలిటీ డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్తో ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ రిలీజ్కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలెట్టేశారు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరు ఇలా అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ నాగార్జున తన కొత్త సినిమాలకు కూడా చూడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం రిలీజ్ కోసం దిగి వచ్చింది. దాదాపుగా స్టార్స్ అందరూ ఈ చిత్రం గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే ప్యాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ వంగ, రామ్ గోపాల్ వర్మ మరియు నాగార్జున కలిసి క్యాంటీన్లో ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1,45,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నాగార్జున హీరోగా నటించే కొత్త చిత్రాలకు కూడా ఇంతటి అడ్వాన్స్ బుకింగ్ జరగదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు కనీసం 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. యూత్ ఆడియన్స్కి మరింత నచ్చితే లాంగ్ రన్ కూడా అదిరిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే నేటి తరం యువత ఈ సినిమాని అధిక శాతం అసలు చూసి కూడా ఉండరు. కాబట్టి ఫుల్ రన్లో కూడా ఈ చిత్రం ఇరగకొమ్మే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి శివ రిలీజ్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతుంది అనేది.